ఇండియా భూటాన్ భాయ్ భాయ్ సరిహద్దుల పరంగానే కాదు సాంస్కృతికంగా కూడా మా బంధం దృఢమైనది అన్నారు ప్రధాని మోదీ. ఇంతేకాదు భూటాన్ క్యాపిటల్లో మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. భూటాన్ కు 2 రోజుల టూరేశారు ప్రధాని మోదీ. థింపూ ఎయిర్పోర్ట్లో భూటాన్ ప్రధాని టోబ్గే ఘన స్వాగతం పలికారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతమే మోదీ పర్యటన లక్ష్యం. ఇండియా భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 1020 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం, బుద్ధుని పవిత్ర అవశేషాల దగ్గర ప్రార్థనలు చేయడం, భూటాన్ 4వ రాజు జిగ్మే సింగే జయంతి వేడుకల్లో పాల్గొనడం ఇవన్నీ మోదీ టూర్లో మిగతా ఎజెండాలు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సోమవారం ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బరువైన హృదయంతో ఇక్కడికి వచ్చానని, త్వరలో దర్యాప్తు సంస్థలు మూలాల్ని కనుక్కుంటాయని, కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. ఇటీవలి కాలంలో ఇండియా భూటాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. 4000 కోట్ల ఖర్చుతో భూటాన్తో 2 క్రాస్ బోర్డర్ రైల్ లింకులను నిర్మించే ప్రణాళికను ప్రకటించింది ఇండియా. ఇది పూర్తయితే భూటాన్లోని ప్రధాన నగరాలతో అస్సాం, బెంగాల్ నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. గతంలో 2024 మార్చిలో భూటాన్ను సందర్శించిన ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు.